హాయ్ గాయ్స్, ఇవాళ మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. అలాగే ఒక వ్యక్తి గురించి చెప్పాలండి. ఆ వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్, అలాగే చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ అండి, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆ పర్సన్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఇప్పుడు వీడియో ఎక్కడ స్కిప్ అని చేయకండి, చివరి వరకు చూడండి. చివరిలో అయితే ఆ ఇన్స్పిరేషన్ పర్సన్ గురించి చెప్పబోతున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మీ బాలాజీ బీఆర్పీ. వరల్డ్ టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ గురించి అయితే నేను ప్రాబుల్స్ డేటా మ్యాగజైన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. ప్రాబుల్స్ మ్యాగజైన్ అనేది మా వరల్డ్ వైజ్ అయితే ఫేమస్ మ్యాగజైన్ అండి. దీని ద్వారా అయితే నేను వరల్డ్ టాప్ 10 రిచెస్ట్ పర్సన్ తీసుకోవడం జరిగిందండి డేటా అయితే. ఓకే, టాప్ 1 రిచెస్ట్ పర్సన్ అండి. ఈయన వచ్చేసి బ్రాండ్ ఆర్లాండ్ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 230.5 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి LVMH అండి. ఈయన కంట్రీ వచ్చేసి ఫ్రెంచ్. రెండో వ్యక్తి అండి ఎలాన్ మస్క్ అండి. ఎలాన్ మస్క్ నెట్వర్త్ వచ్చేసి 210.5 బిలియన్స్ అండి. కంపెనీ వచ్చేసి టెస్లా, అలాగే స్పేస్ ఎక్స్ అండి. ఈయన కంట్రీ వచ్చేసి US అని చెప్పుకోవచ్చండి. టాప్ 3 వచ్చేసి జెఫ్ బీజోస్ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 199.1 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి అమెజాన్ అండి. ఈయన కంట్రీ వచ్చేసి US యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చండి. టాప్ 4 వచ్చేసి మార్క్ జోకర్బర్గ్ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 176.1 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి ఫేస్బుక్ అండి. కంట్రీ వచ్చేసి US అని చెప్పుకోవచ్చండి. ఐదో వ్యక్తి అండి లారీ ఎల్సన్ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 142.2 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి వర్కెల్ అండి. కంట్రీ వచ్చేసి US అని చెప్పుకోవచ్చండి. టాప్ 6 వచ్చేసి వేరెన్ బిప్త్ అయితే నెట్వర్త్ వచ్చేసి 134.1 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి బెరిసర్ హెత్వే, కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చండి. టాప్ 7 అండి బిల్ గేట్స్ అండి. బిల్ గేట్స్కి వచ్చేసి నెట్వర్త్ వచ్చేసి 128.4 బిలియన్స్ అండి. కంపెనీ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అండి. కంట్రీ వచ్చేసి US అని చెప్పుకోవచ్చండి. టాప్ 8 అండి వచ్చేసి స్టిల్లవ్ బ్లెమ్మర్ అండి. ఈయన నెట్వర్త్ వచ్చేసి 123.3 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి మైక్రోసాఫ్ట్ అండి. కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చండి. టాప్ 9 అండి ముఖేష్ అంబానీ గారి నెట్వర్త్ వచ్చేసి 117.5 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీ అండి. కంట్రీ వచ్చేసి ఇండియా అని చెప్పుకోవచ్చండి, మన భారతదేశం అని చెప్పుకోవచ్చండి. ఓకే, టాప్ 10 అండి లారీ పేజ్. ఈయన నెట్వర్త్ వచ్చేసి 115.1 బిలియన్స్ అండి. అలాగే కంపెనీ వచ్చేసి గూగుల్ అండి. కంట్రీ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అని చెప్పుకోవచ్చండి. అయితే ఒక విషయం చెప్పాలంటే అయితే ఇది మంత్లీ ఆర్ ఇయర్లీ మారుతూ ఉంటుందండి అని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఇది ఇప్పుడు చూస్తే ఇప్పుడు మాత్రమే ఇదండి. తర్వాత మీరు చూసే దానికి మారిపోయి ఉండొచ్చండి ఈ డేటా మొత్తం. ఓకే అండి, ఈ వీడియో ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుందండి. వీడియో నచ్చితే మాత్రం బాలాజీ బీఆర్పీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంక వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. అయితే నేను మొదట్లో చెప్పానండి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గురించి చెప్తా. చివరిలో టాప్ 10లో లేకపోవచ్చు, కానీ అతను ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అని చెప్పానండి. ఆ పర్సన్ ఎవరు కాదండి, రతన్ టాటా గారు. ఎందుకు అతను ఇన్స్పిరేషన్ పర్సన్ అంటే, ఇప్పుడు ఏ కంపెనీ అయినా కానీ వచ్చే ఆదాయం దాచిపెట్టుకుందామని చూస్తే తప్ప ఎవరికి ఇవ్వాలని కోరుకోదండి. అయినా కానీ టాటా ఇండస్ట్రీ 60 నుంచి 65% చారిటీకి అయితే డొనేషన్ చేయడం జరిగిందండి. అంటే అతనికి ఇప్పుడు నెట్వర్త్ వచ్చేసి 382 బిలియన్స్ అయితే ఉందండి. అయితే మన టాప్ 10 వరల్డ్ రిచెస్ట్ పర్సన్కి వచ్చేసి 32 బిలియన్స్ అయితే ఉందండి. కాబట్టి మన వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ పర్సన్ టాప్ 1లో ఉన్నది రతన్ టాటా అని చెప్పుకోవచ్చండి. అయినా కానీ చారిటీకి ఇచ్చేయడం వల్ల అంటే అతను టాప్ 10లో కానీ ఎలాంటి రిచెస్ట్ పర్సన్లో కానీ అతను లేదండి. కాబట్టి అలాగే చాలా ఎడ్యుకేషన్ పర్పస్, అలాగే హెల్త్ పర్పస్ చాలా వరకు హెల్ప్ చేస్తున్నారండి. కాబట్టి రతన్ టాటా గారు గ్రేట్ అని చెప్పుకోవచ్చండి. ఇలా చాలామంది ఆలోచిస్తే మాత్రం మన ఇండియానే కాదండి, వరల్డ్ అన్ని తావైతే దేశాలు డెవలప్మెంట్ అవుతాయని చెప్పుకోవచ్చండి. కాబట్టి రతన్ టాటా గారు అయితే చాలా ఇన్స్పిరేషన్ పర్సన్ అని చెప్పుకోవచ్చండి. మన యూత్కి వచ్చే జనరేషన్కి కూడా అతను ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ నిలుస్తారని చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలాజీ బీఆర్పీ యూట్యూబ్ ఛానల్.